ఒక ట్రూ విన్నర్కి కావాల్సింది వెయిటింగ్. ఆ వెయిటింగ్ అనేది నేను చూస్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. మనీష్ వచ్చేసి నాగా అని అన్వర్తి అంటాడు. నాగా ఎందుకు అని అంటే ఫిజికల్ టాస్క్లో ఓకే బెస్ట్ పర్ఫార్మర్ కాదు అనను. కాకపోతే ఏంటని అంటే తన ఒపీనియన్ని ఒక్కసారి చెప్పలేడు, కరెక్ట్గా చెప్పలేడు, పాయింట్ టు పాయింట్ చెప్పలేడు అని చెప్పేసి చెప్తారన్నమాట. నాకు వీలైనంత వరకు నేను ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. నేను హానెస్టీ, సో అదే నాకు ప్రాబ్లం అవుతుంది ప్రతి విషయంలో ఇక్కడ అని చెప్పేసి చెప్తాడు. నాగా వచ్చేసి షాకిబ్ని అనువర్తి అని చెప్పేస్తాడు. కలికి వచ్చేసి డీమన్ పవన్ని అనువర్తి అని అంటుంది. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, మనం ఏది చెప్పినా కానీ ఫస్ట్ అర్థం చేసుకోవడం అని చెప్పేసి చెప్తుంది. పవన్ వచ్చేసి నేను ఎంత లోగా ఉన్నా నేనే స్టాండ్ చేసుకుంటాను తప్పించి కానీ నాకు ఎవరు మోటివేట్ చేయరు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఇంకా వచ్చేసి పవన్ కూడా షాకిబ్నే అనువర్తి అని అంటాడు. సో ఓకే, ఇవన్నీ అయిపోయాక మనకేమంటారు డిస్కో డ్యాన్స్ మనకి స్టేజ్లో ఉంటుంది కదా, సో అందులో వచ్చేసి మనకు అన్ని బ్లూ లైట్స్ అలా ఉంటాయి అన్నట్టు. ఎవరైతే విన్ అవుతారో ఆ ప్లేస్ ప్లస్ వాళ్ళైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్లేస్తో సహా గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. లాస్ట్కి అయితే ఎవరు విన్ అయిపోతారో వాళ్ళే ఏమంటారు ఉస్కో అంటే డిస్కో అన్నట్టుగా, సో దానికి రాజు అన్నట్టు. మనకి ఇక్కడ వచ్చేసి దివ్యతోటి స్టార్ట్ అవుతుంది. మనకి బిఫోర్ ఎపిసోడ్లో దివ్యతోటి ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో దివ్యతోటి స్టార్ట్ అయిపోతుంది ఛాలెంజ్ అనేది. దివ్య ప్రియాను సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళకు వచ్చేసి ఏంటి అని అంటే గ్లాసెస్ ఉంటాయి కదా మనకి డిస్పోజల్ గ్లాసెస్, వాటిని మనం పిరమిడ్ షేప్లో పెట్టాలి. వన్ పెట్టేసి ఒక స్టిక్ పెట్టాలి, మళ్ళీ ఆ స్టిక్ పైన టూ పెట్టేసి స్టిక్ పెట్టేసి 3, ఆ విధంగా 7 పెట్టాలన్నట్టు. పడిపోయినా కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు, బట్ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. సో మనకి నిన్న ఎపిసోడ్లో దివ్యతోటి ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు దివ్యతోటే మనకి ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దివ్య ప్రియాను ఛాలెంజ్గా తీసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరికి ఏంటి అంటే మనకి డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదా కొంచెం వాటర్ గ్లాసెస్ పెద్దవి, అవి ఇచ్చేసారు. వాటిని 1 2 3 4 అలా 7 వరకు పిరమిడ్ షేప్ పెట్టాలన్నమాట. ఆ పిరమిడ్ షేప్ అనేది నార్మల్ కాదండి. 1 పెట్టేసి దానిపైన స్టిక్ పెట్టాలి, ఆ స్టిక్ పైన మళ్ళీ 2 పెట్టాలి. సో బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. ఇక్కడ ఏంటనంటే ప్రియది చాలా టైమ్స్ కింద పడిపోయింది, అక్కడే తెలిసిపోయింది అనమాట. మనకి దివ్య అనేది వెయిట్ బ్యాలెన్స్ చూసుకుంటూ కార్నర్స్ పెట్టుకుంటూ మిడిల్లో పెట్టింది. దాంతో మనకి దివ్య అనేది విన్ అయిపోయింది. ప్రియా అనేది ఆ రోజు ఎపిసోడ్ మట్టుకైతే తను అవుట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దివ్య శ్రేయాని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అని అంటే తనను ఈజీగా ఓడించగలుగుతాను అన్న ఉద్దేశంతో తనని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పజిల్స్ ఇస్తారు, మనకి ఏమంటారు కార్డ్స్. బిగ్ బాస్ సీజన్ 9 మనకి అగ్ని పరీక్ష అని చెప్పేసి మనకి లోగో ఉంటుంది కదా, ఆ లోగోని మనము పెట్టాలన్నట్టు. ఇక్కడ శ్రేయ అనేది కరెక్ట్గా పెట్టలేదు, అక్కడికి శ్రీముఖి నవదీప్ అనేది తిడుతూ ఉంటారు, ఇది కూడా తెలియదా, సో కరెక్ట్గా పెట్టు, ఆలోచించు, తొందర పెట్టు అని చెప్పేసి తను చాలా స్లో చేసేస్తుంది. అందులో కూడా మనకి దివ్యానే విన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గేమ్ కంటిన్యూ చేస్తావా, ఇంకేమైనా సెలెక్ట్ చేస్తావా, లేదంటే గ్యాప్ బ్రేక్ తీసుకుంటావా అంటే, సో తను ఏమంటుందంటే నేను బ్రేక్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్తారు. హరీష్ షాకిబ్, సో ఇద్దరికి గేమ్ అనేది ఉంటుంది. ఇద్దరికి ఏంటి అంటే హెల్మెట్ ఉంటుంది, హెల్మెట్ పైన ఒక బాక్స్ ఉంటుంది. మనకు అక్కడ కొన్ని బాల్స్ ఇచ్చారు, ఆ బాల్స్ని మనము పైన వేసుకుంటే మనకి హెల్మెట్ పైన ఉన్నటువంటి బాక్స్లో పడాలన్నమాట. ఒకవేళ ఆ బాక్స్ అనేది ఫుల్ అయిపోతే వాటిని తీసేసి పక్కనే ఉన్న బౌల్లో పెట్టవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి హరీష్ నాగాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటనంటే వాటర్లో మనకి అక్వేరియం ఉంటుంది కదా, వాటర్ పోసి ఉంటుంది, అందులో ఒక బౌల్ ఉంది మనకి. ఆ బౌల్లో ఏంటని అంటే లిక్విడ్ని పోస్తూ ఉంటే ఆ బౌల్ అనేది మనకి ఏమంటారు కిందికి రాకూడదు, అంటే మునిగిపోకూడదు అన్నట్టు. సో ఈ గేమ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే నాగా చాలా తెలివి కొద్ది, చాలా ఆలోచించి, చాలా స్ట్రాటజీ ప్లే చేసి జస్ట్ 1 డ్రాపే అన్నట్టుగా పోసాడు. కాకపోతే లాస్ట్కి వస్తే మనకి అక్కడ హరీష్ గారు చాలా తెలివితోటి అది జస్ట్ ఇట్లా వాటర్ బౌల్ మీదకి రాగానే ఇంకా అది పడిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి తొందర పడకుండా
ఆగిపోయారన్నమాట. సో అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నేను పోయా అని చెప్పేసి ఆగిపోయారు. ఇక్కడ నాగను కూడా ఒక 2-3 డైలాగ్స్ అన్నారు అన్నమాట, పంచులు వేశారు. షో టైం వేస్ట్ అవుతుంది, నువ్వు ఇంతగా ఆలోచించకు పొయ్యు అని చెప్పేసి. అక్కడ అభిజిత్ కూడా నాగ పోస్తూ ఉంటే నువ్వు 1 డ్రాప్ పోయొద్దు, ఎక్కువగా పోయాలి అని చెప్పినా కానీ తను 1 డ్రాపే పోస్తాడు. సో నేను జడ్జెస్ మాటకు విలువిస్తా అని చెప్పేసి హరీష్ గారు కొంచెం ఎక్కువగానే పోస్తారు. బట్ హరీష్ గారు ఆలోచించిన విధానం చాలా బాగుంది. లాస్ట్కి ఆ బౌల్ అనేది కిందికి పడిపోతుందని భలే క్యాచ్ చేశారనమాట. జస్ట్ 1 డ్రాపే వేశాడనమాట మనకి నాగ. ఆ 1 డ్రాప్కే వాటర్ లెవెల్ అనేది ఎక్కువైపోయి సో బౌల్ అనేది కిందికి వచ్చేసి వాటర్ మొత్తం కలర్ అయిపోతాయి అన్నట్టు, అంటే కలర్ వాటర్ ఇచ్చారు అందుకని చెప్పేసి వాటర్ అనేది కలర్ అయిపోయారు. బాగుంది, అట్లా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ పర్సన్స్ వచ్చినప్పుడు గేమ్ చూడడానికి. ఇప్పుడు ఇందులో చెప్తున్నా కదండి, శ్రీజ, మనీష్, హరీష్, ఇంకా నెక్స్ట్ ఎవరు, దివ్య, ప్రియా. తను ఏంటి ప్రియా ఏంటి అని అంటే ఆడినట్టే ఉంటుంది బట్ విన్ అవుతుంది. ఇంకా డాలియాని ఎందుకు ఉంచారో అర్థం కాలేదు, ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ తనను చూస్తే ఏదో ఆడుతుంది అనుకున్నాం కానీ ఏది లేదు. సో తనను అనువర్తి పర్సన్ ఎవరైనా చూస్ చేసుకోమంటారు. వర్తి ఎందుకు అనువర్తి ఎందుకు అని అడిగితే నేను తొందరగా గివ్అప్ ఇచ్చే మనిషిని కాదు అని చెప్తుంది. తను వచ్చేసి హరీష్ గారిని అనువర్తి చెప్తుంది. సో మీరు రియాలిటీ కాదు, మీరు బయట ఉండేది ఒక రకము, ఇక్కడ ఉండేది ఒక రకము, మీరు మాస్క్ వేసుకుంటే నువ్వు నీ కోసం అని రాలేదు, నా ఆట నేను ఆడడానికి వచ్చాను, పర్సనల్ ఇష్యూస్ ఇక్కడ పర్సనల్ మాట్లాడొద్దు. సో ఏదైనా రీజన్ చెప్తే బలంగా ఉండాలి కానీ నస ఉండకూడదు అని చెప్పేసి ఒక్కడే మాట చెప్పేసి ఇంకా అయిపోయిందా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. బాగా అనిపిస్తుంది అండి హరీష్ గారిని చూస్తే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోల్జర్ పవన్ వచ్చేసి కలికిని అనువర్తి అని చెప్తారనమాట. ఎందుకనంటే పర్ఫెక్ట్ ఒపీనియన్ అనేది రాదు తన దగ్గర నుండి, పాయింట్స్ అనేది కరెక్ట్గా మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏది కూడా బాగుండదు అని చెప్పేసి చెప్తారు. శ్రేయ వచ్చేసి కలికిని అనువర్తి అంటుంది. ఇంకా వచ్చేసి లాస్ట్కి హరీష్ అండ్ దివ్య ఇద్దరికి, అంటే ఈరోజు ఎపిసోడ్లో హరీష్ అండ్ దివ్య గారికి ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఏంటనగా అంటే ఒక బాక్స్లో 2 కలర్స్ బాల్స్ ఇచ్చారు, గ్రీన్ అండ్ పింక్. 2 పోల్స్ ఇచ్చారు, అంటే ఆ పోల్స్ వెనకాల వాళ్ళు నిల్చోవాలి. ఏ కలర్ బాల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం చూడకుండా ఆ బాక్స్లో చేయి పెట్టేసి మనం చెప్పినటువంటి కలర్ బాల్ వస్తే ఆ పోల్లో వేసేసి నెక్స్ట్ బాల్ ఇంకొకటి తీసుకొని అట్లా వేయాలన్నట్టు, రాకపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్నట్టు. సో ఇందులో ఫస్ట్ దివ్య గారికి కొంచెం ఎక్కువ వచ్చాయి కానీ లక్ అండి హరీష్ గారికి ఎక్కువ వచ్చేసింది. లాస్ట్కి వచ్చేసి జస్ట్ ఒకటే బాల్ ఉండేది దివ్యకి, పింక్ కలర్ది. హరీష్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాడు. ఆ ఒక్క పింక్ బాల్ అనేది దివ్యకి రాలేదు, హరీష్ గారు విన్ అయిపోయారనమాట. అదే మరి లక్ అంటే ఒక అడుగులో దూరంలో ఉంటుంది అని అంటే ఇదే అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి